అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. ఫస్ట్ థింగ్ చాలా చాలా బాగుంది. ఆ కపుల్స్ అనేది దాంట్లోకి వెళ్ళి మంచి గేమ్స్ ఆడటము, ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది. ఇన్ని రోజులు బిగ్ బాస్ అయిపోతుందిరా, బోర్ కొడుతుందిరా, ఏం చేయాలరా అని చెప్పి చాలా మంది ఇంట్లో ఖాళీ ఉన్నారు. కాబట్టి ఈ షో ద్వారా రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా కోప్పడాలి, ఎలా అంటే ఒక రిలేషన్ ఎలా పెంచుకోవాలని చూపించడం అనేది చాలా చాలా బాగుంది. కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ కన్నా ఇది నాకు చాలా బాగుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నా దృష్టిలో చాలా బాగుంది. ఎందుకంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఒకరి మీద కోపం రావడము, వేరే వాళ్ళ మీద తిట్టడము, గేమ్స్ పరంగా నేను గెలవాలి అనే తపన దాంట్లో బిగ్ బాస్ కన్నా ఎక్కువ వెయ్యి రెట్లు కనిపిస్తుంది దాంట్లో. కాబట్టి నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం. చాలా మంది అంటున్నారు ఎందుకు ఇంత వరస్ట్ షోని స్టార్ మా వాళ్ళు పెడుతున్నారు. అలాగే జడ్జెస్ కూడా చాలా మంచి పేరు ఉంది కదా, రాధా గారికి కావచ్చు, లేదంటే అనిల్ రావుపూడి గారికి కావచ్చు, మంచి మంచి సినిమాలు తీసారు. అసలు ఇందులో ఎందుకు హోస్ట్ గా నేను జడ్జి గా వచ్చారు అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? అనేవాళ్ళు అంటూనే ఉంటారు. చివరికి మన ముందు అంటారు, వెళ్ళి సాయంత్రం కల్లా అమ్మ వచ్చేస్తుంది, షో వస్తుంది, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారు అని చెప్పి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఒక షో స్టార్ట్ అయినప్పుడు చాలా నెగిటివ్ గా మాట్లాడతారు, పాజిటివ్ గా మాట్లాడతారు అని చెప్పి వాళ్ళు షో రన్ చేయకుండా నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు, లేకపోతే అసలు టీవీ నువ్వు కనెక్షనే పీకేసుకో, వాళ్ళు ఏదో షో రన్ చేసుకుంటున్నారు, నేను చూడమని చెప్పి ఓ బలవంతం పెట్టట్లేదుగా. ఏదైనా అంతే, ఒక షో రన్ చేస్తున్నప్పుడు ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే లేదు. అలా అని చెప్పి వాళ్ళ మీద నెగిటివ్ రోల్ చేయడం, ఆ కపుల్స్ ఇది వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, ఫేక్ మాట్లాడుతున్నారు అని చెప్పి నువ్వు బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నావు? మరి బిగ్ బాస్ సింగిలే కదా, మరి దాంట్లో కూడా కపుల్స్ గా రెడీ అయ్యి బయటకు వచ్చి లవర్స్ చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు నిజంగా రియల్ గా లవ్ అదేంటి మ్యారేజ్ సక్సెస్ అయ్యి మ్యారేజ్ చేసుకుని రిలేషన్ లో ఉన్నారు వీళ్ళంతా. దీనికి ఎంకరేజ్ చేయాలి కదా. బిగ్ బాస్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం, దీనికి కూడా ఎంకరేజ్ చేయండి. అంటే ఇలాంటి షోలు పెట్టి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఫస్ట్ ఏంటంటే ఉన్న సమాజాన్ని మనం ఏ మెసేజ్ ఇవ్వలేకపోతున్నాం. సమాజంలో జరిగే ఉన్న ఘోరాలకి ఎవడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఈ షోలు ఎంత, ఇంకా బయట ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో ఉంటున్నాయి. దానికి ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మీ దీనికోసం షో బట్టి ఒక్కటే చెప్తున్నాను, ప్రతి రిలేషన్షిప్స్లో అన్నీ కామన్గా జరుగుతుంటాయి. కాబట్టి ఆ షో ద్వారా కొంతమంది నేర్చుకునొచ్చు. అది వాళ్ళ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అని చెప్పి మనం ఒక షో రన్ చేస్తున్నప్పుడు దాని మీద నెగిటివ్ రోల్ చేయడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే మనకి ఏ చేత కాదు, మనం దాంట్లోకి వెళ్ళలేం, మనం చేయలేం, మనం అంత బడ్జెట్ పెట్టుకోలేం. వాళ్ళు చేస్తున్నారు, ఎంకరేజ్ చేయాలి, లేకపోతే మూసుకొని కూర్చో అంతే. అంటే ఇప్పుడు కిస్ అలాంటివి 4 గోడల మధ్య జరిగేది ముందు, ఇప్పుడు ఓపెన్ గానే చేస్తున్నారు కదా ఆ షోలో. అలాంటివి చాలా మంది కెమెరా బిగ్ బాస్ చూడట్లే. బిగ్ బాస్ చూసి చాలా అంటే ఒక లైన్ ఉంటది, ఇది లైన్ మించి ఉంది కదా. కపుల్స్ తీసుకెళ్ళి అక్కడే ముద్దు పెట్టుకోవడాలు, హక్ చేసుకోవడాలు, అవన్నీ కరెక్ట్ అంటారా షోలో? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇది ఒక గేమ్ పరంగా ఉండడం, గేమ్ పరంగా అదొక అది. ఇప్పుడు మనము ఒక ఎట్లంటే ఇప్పుడు సపోజ్ నా పార్ట్నర్ వదిలే కానీ వేరే పార్ట్నర్ ఉంటాడు. వేరే పార్ట్నర్కి ఏమైనా దెబ్బ తగిలితే నేను కూర్చొని చప్పట్లు కొడతానా? చప్పట్లు కొట్టలేను కదా. నా బాధకు నాకు నా పార్ట్నర్కి దెబ్బ తగిలినప్పుడు నేను బాధపడుతుంటా, నేను మాట్లాడుతుంటా, నేను ఎమోషనల్ అవుతుంటా. ఆ షో పరంగా తెలుస్తుంది వాళ్ళకి. అలా చూపిస్తున్నారు కావాలని నా మీద ఫోకస్ చేసిన కెమెరా నేను వాడి ముందే పట్టుకోవాలి, వాడి ముందే చేయాలని చెప్పి ఏమైనా చేస్తున్నారా? వాళ్ళ రిలేషన్ అలా చేసింది కాబట్టి ఆ గేమ్ పరంగా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇన్ని రోజులు లేని ఫీలింగ్ లోపల ఇన్నర్ ఫీలింగ్ చెప్పేస్తున్నారు. అది తప్ప, దాని తప్పేమీ కాదు. అర్థమైందా? బయట ఎన్నో మోసాలు, ఎన్నో జ్వరాలు, ఒకరితో తిరిగితే రేపు ఇంకొకరితో రావట్లేదు. ఆ రిలేషన్ అనే సపోర్ట్ చేస్తున్నారు. అది నిజంగా గేమ్ పరంగా సపోర్ట్ చేస్తూ నిజంగా రియల్ కప్పులుగా ఉన్నారు, దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం అంతే. ఈ సమాజం ఎంత చెప్పినా మారి సాగు తప్ప మనం ఏదైనా ఫేక్ గా నమ్మేస్తాం. రియల్ గా కంటికి కనిపించేది ఎవరిని నమ్మడం.